వార్నింగ్. ఇండియాలో వన్ ఆఫ్ ది కరప్ట్ స్టేట్ అనేటువంటి బీహార్లో ఒక మనిషి ఎదగడానికి కావాల్సిన మినిమం రిసోర్సెస్ కూడా అక్కడ ఉండవు. అలాంటి స్టేట్ నుంచి వచ్చిన సుశాంత్ సింగ్ రాజ్పూత్ తన ఇంటెలిజెన్స్తో, యాక్టింగ్ స్కిల్స్తో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిని తన వైపు చూసేలా చేశాడు. సుశాంత్ స్మైల్కి కోట్ల మంది ఫ్యాన్స్ క్రియేట్ అయ్యారు. తన స్పీచెస్తో, మూవీస్తో అవతల వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నాడు. బాలీవుడ్కి ఇంకొక సూపర్ స్టార్ దొరికాడు అనుకునే టైంలో తన ఇంట్లో సస్పిషియస్గా చనిపోయి కనిపించాడు. తను చనిపోయాడు అనే న్యూస్ విన్న ప్రతి ఒక్కళ్ళు షాక్లో ఉండిపోయారు. ఇప్పుడు నవ్వుతూ ఉండి అవతల వాళ్ళని మోటివేట్ చేసే సుశాంత్ ఎందుకంత సడన్ డెసిషన్ తీసుకుని చనిపోయాడా లేకపోతే ఎవరైనా చంపేశారా? తను చనిపోయి 4 years అవుతున్నా కూడా ఇప్పటికీ ఆ కేసు సాల్వ్ చేయకపోవడానికి కారణాలు ఏంటి? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటే మనం ఈ కేసుని డీప్ డౌన్గా తెలుసుకోవాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాదిక్ ఫైల్స్. ఉదయ్ కిరణ్ మీద చేసిన డాక్యుమెంటరీ వీడియోని ఫేక్ కాపీరైట్ స్ట్రైక్ వేసి లేపేసిన దాని తర్వాత మీరు ఆ వీడియో పైన చూపించిన రెస్పాన్స్ చూసి నాకు చాలా ఆనందం వేసింది. నన్ను, నా వీడియోస్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. January 21st, 1986 కేకే సింగ్, ఉషా సింగ్ అనే కపుల్కి ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి పుట్టిన తర్వాత వాళ్ళకి ఎంత సంతోషం వచ్చిందంటే వాళ్ళ లైఫ్లో అప్పటిదాకా వచ్చిన సుఖదుఖాలన్నీ ఫేడ్ అవుట్ అయిపోయాయి. దీనికి కారణం ఏంటంటే కేకే సింగ్, ఉషా సింగ్కి ఇప్పటిదాకా 4 అమ్మాయిలు పుట్టారు. వాళ్ళకు ఒక అబ్బాయి పుట్టాలని చెప్పి చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అండ్ వాళ్ళు చెయ్యని పూజలు కూడా లేవు. అలాంటి టైంలో ఫైనల్లీ వాళ్ళకు ఒక అబ్బాయి పుట్టంగానే చాలా రిలీఫ్గా అనిపించింది. ఆ అబ్బాయికి పెట్టిన పేరు సుశాంత్ సింగ్ రాజ్పూత్. సుశాంత్ని వాళ్ళ అక్కలు కూడా చాలా ప్రాణంగా చూసుకున్నారు. తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ సిస్టర్స్కి వెళ్ళి చెప్పేసుకునేవాడు. తన ఇంటి సరౌండింగ్స్లో ఉన్నప్పుడు చాలా ఎక్స్ట్రోవర్ట్గా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేవాడో అసలు ఎవరితో మాట్లాడేవాడు కాదు. సుశాంత్కి వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం. తన ప్రైమరీ స్కూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ తనని ఢిల్లీ పంపించి ఒక మంచి స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళ మదర్కి మాత్రం సుశాంత్ని తన నుంచి దూరం పంపించడం అస్సలు ఇష్టం లేదు. కానీ వాళ్ళ కొడుకు ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి ఎంత కష్టమైనా కూడా పంపించింది. ఢిల్లీలో ఉన్న స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఆ అట్మాస్ఫియర్ మొత్తం డిఫికల్ట్గా అనిపించింది. అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి తనకి చాలా మనసు పట్టింది. బట్ ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత తను ఆ క్లాస్ టాపర్ అయిపోయాడు. తన డీసెంట్ లుక్స్ అండ్ హైట్గా ఉండటం వల్ల ఆ క్లాస్లో ఉన్న అమ్మాయిలందరూ తన వెంట పడేవారు. తనకి ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం. ఆ టైంలో పెట్టిన సైన్స్ ఒలింపియాడ్స్ కూడా తను నెగ్గాడు. In which subject has Sushant Singh Rajput won a national Olympiad? फिजिक्स. कोई एक फॉर्मूला बता दो फिजिक्स का, आई एम श्योर याद होगा. Newton's second law बात था. Newton's second law states that rate of change of momentum is directly proportional to force applied, and the body is displaced in the same direction with the force applied. So basically, it's F is equal to ma, where F is force, m is mass, a is acceleration. బోర్డ్ ఎగ్జామ్స్ టైం వచ్చింది. అప్పటికి తనకి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఎలా అయినా బోర్డ్ ఎగ్జామ్స్ క్రాక్ చేసి ఆ స్కూల్ టాపర్ అయిపోతా అనుకున్నాడు. తను హాస్టల్లో ఉండేవాడు కాబట్టి వాళ్ళ మదర్ రోజు నైట్ 7 to 7:30 మధ్యలో కాల్ చేసేవారు. కానీ December 11th, 2002 రోజున నైట్ 11:30కి కాల్ చేశారు. అంత లేట్ నైట్ అవ్వటం వల్ల సుశాంత్ ఆల్రెడీ పడుకుని పోయాడు. బట్ ఫోన్ కంటిన్యూస్గా రింగ్ అవటం వల్ల సుశాంత్ లేచి కాల్ లిఫ్ట్ చేస్తే ఆ ఫోన్ కాల్లో అవతల సైడ్ నుంచి వాళ్ళ మదర్ ఏడుస్తున్నారు. సుశాంత్కి ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏంటమ్మా ఏమైంది అని అడిగితే వాళ్ళ మదర్ ఏం లేదు, నువ్వు కొంచెం టైం అడ్జస్ట్ చేసుకుని ఇంటికి రాగలవా అని అడిగారు. దానికి సుశాంత్ ఇప్పుడు ఎలా అవుతుందమ్మా, బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, హోలీ హాలిడేస్లో వస్తాను అని చెప్పాడు. దాని తర్వాత వాళ్ళ మదర్ కొంచెం సేపు మాట్లాడాక కాల్ పెట్టేసే ముందు నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. ఇలా వాళ్ళ అమ్మగారు చెప్పిన తర్వాత సుశాంత్కి చాలా ఆడుగా అనిపించింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తనకు అర్థం కాలేదు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ అమ్మగారు బ్రెయిన్ హ్యామరేజ్తో చనిపోయారు. ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో సుశాంత్ తట్టుకోలేకపోయాడు. 16 yearsకే వాళ్ళ అమ్మగారు చనిపోవటం వల్ల తను స్టడీస్ పైన ఫోకస్ చేయలేకపోయాడు. అయినా ఏదో రకంగా ధైర్యం తెచ్చుకొని చదివాడు. వాళ్ళ నాన్నగారు ఇంజనీరింగ్ చేయమన్నారని తను ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాడు. తను ఎంత బాగా కష్టపడ్డాడంటే AIEEEలో తను ఆల్ ఇండియా 7th ర్యాంక్ కొట్టాడు. తనకి ఫిజిక్స్ అంటే ఇష్టం ఉండటం వల్ల ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మెకానికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. తనకి ఇంజనీరింగ్లోకి వెళ్ళిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే తను ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో ఇంజనీరింగ్లోకి వెళ్ళాడో ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఆ సిలబస్ రీచ్ అవ్వలేదు. తను చాలా ట్రై చేశాడు ఏదో రకంగా ఫోకస్ చేద్దామని. తను ఎంత ట్రై చేసినా కూడా ఆ ప్యాషన్ని డెవలప్ చేసుకోలేకపోయాడు. రూమ్లో అద్దం ముందు నిల్చొని ఆ టైంలో ఫేమస్ సాంగ్స్కి డ్యాన్స్ వేస్తుండేవాడు.
చేసేవాడు. అలా డ్యాన్స్ వేస్తూ తనకి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చి షైమాక్ దావర్ అనే కొరియోగ్రాఫర్ దగ్గర డ్యాన్సింగ్కి జాయిన్ అయ్యాడు. ఈ కొరియోగ్రాఫర్ మిషన్ ఇంపాసిబుల్, ధూమ్ 2 లాంటి మూవీస్కి కూడా కొరియోగ్రాఫ్ చేశాడు. సుశాంత్ బిగినింగ్లో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గానే చేశాడు. బట్ కొంత టైం అయిన తర్వాత ఆ కొరియోగ్రాఫర్ సుశాంత్ ఒక ట్రైన్ డాన్సర్ కాకపోయినా కూడా తనని ఆ గ్రూప్ని లీడ్ చేసే పొజిషన్ ఇచ్చాడు. ఒకరోజు సుశాంత్తో, నువ్వు నా బెస్ట్ డాన్సర్ కాకపోయినా కూడా నేను నీకు ఫ్రంట్ రోలో ఎందుకు ఛాన్స్ ఇస్తున్నానో నాకు తెలియదు, నువ్వు ఎలాగో ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేదు అంటున్నావు కాబట్టి యాక్టింగ్లో ట్రై చెయ్యి అని ఒక సజెషన్ ఇచ్చాడు. సో సుశాంత్ ఇంజనీరింగ్కి ప్యారలల్గా డాన్స్ ఇంకా థియేటర్ యాక్టింగ్ కూడా చేసేవాడు. ఆ టైంలో తన లైఫ్లో ఏం చేయాలి అనేది క్లారిటీ వచ్చింది. ఇంకా కొంచెం బాగా ఆలోచించి ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు తను కాలేజ్ని వదిలేశాడు. It takes a lot for somebody to drop out from a college, and that also in prestigious engineering college. So it was not like that one day I just got up और मैंने अपने आप को आईने में देखा और मैं बोलता अरे मैं तो हीरो लगता हूँ और मैंने छोड़ दिया. It was not like that. For 3 years while I was studying, I was also dancing in the background in all the award functions and all, and I was there in a couple of films also, dancing behind Abhishek Bachchan, and I was doing theatre. I got to know that this is something that I will pay so that I'm allowed to be on stage. So then when I got that surety it was in 2006 when I dropped out. From that day I didn't need an inspiration because I was doing something that I really like doing. సో అలా తను థియేటర్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు తన యాక్టింగ్ నచ్చి ఒక డైరెక్టర్ తన సీరియల్ అయినటువంటి కిస్ దేశ్ మే హై మేరా దిల్ అనే సీరియల్లో యాక్టింగ్ ఛాన్స్ ఇచ్చారు. బట్ సుశాంత్ ఒక ఫ్రంట్ రోల్ చేయడం వల్ల స్క్రీన్ టైం అనేది చాలా తక్కువ ఉండేది. ఆ సీరియల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏక్తా కపూర్ పవిత్ర రిష్తా అనే సీరియల్లో లీడ్ రోల్గా సెలెక్ట్ చేసింది. బట్ ఆ సీరియల్ 6 months డిలే అవటం వల్ల సుశాంత్కి ఎర్నింగ్ ఆప్షన్ లేదు. ఆ టైంలో చుట్టుపక్కల ఉన్న పిల్లలకి ట్యూషన్స్ చెప్పేవాడు. ఎప్పుడైతే ఆ సీరియల్ స్టార్ట్ అయిందో ఆ సీరియల్ చూసే ప్రతి ఒక్కరికి సుశాంత్ యాక్టింగ్ చాలా బాగా నచ్చేసింది. అలా నచ్చిన వాళ్ళలో నేను కూడా. ఆ టైంలో ఆ సీరియల్ వస్తుంది అంటే మొత్తం పనులన్నీ మానేసి టీవీ ముందు కూర్చునే వాళ్ళం. ఆ సీరియల్ ఫీమేల్ లీడ్ అయినటువంటి అంకిత లోఖండే అండ్ సుశాంత్ రిలేషన్షిప్లో ఉన్నారని ఒక రూమర్ వచ్చేది. బట్ ఒక షోలో సుశాంత్ ఆమెకి మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. मैं अगले 7 जन्म तक तुम्हारा साथ चाहता हूँ. I love you, Gugu. कुकू. हाँ, मैं तुमसे शादी करूँ. ఆ సీరియల్లో 2 years వర్క్ చేసిన తర్వాత తను మూవీస్లో యాక్ట్ చేయాలి అని ఆ సీరియల్కి ఫుల్ స్టాప్ పెట్టేసి మూవీస్కి ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. బాలీవుడ్లో ఛాన్స్ రావడం చాలా టఫ్ అని తెలిసిన దాని తర్వాత కూడా తను డేర్ చేశాడు. ఈ ప్రాసెస్లో తను అంకితకి చాలా దూరం అయిపోయాడు. ఒకవేళ ఆపర్చునిటీస్ ఏమీ రాకపోతే మళ్ళీ సీరియల్స్లో యాక్ట్ చేద్దాం అనుకున్నాడు. తన లైఫ్ని టర్న్ చేసే మూవీ అయినటువంటి కోయి పూచేలో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్గా తనకి ఆపర్చునిటీ వచ్చింది. ఆ రోల్లో తను ఎంత బాగా యాక్ట్ చేసి ఇంప్రెస్ చేశాడంటే దాని తర్వాత తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దీని తర్వాత యాక్ట్ చేసిన మూవీస్ అన్ని హిట్ అవుతూనే ఉన్నాయి. తను యాక్ట్ చేసిన MS ధోని మూవీకి అయితే ఆల్ ఓవర్ ఇండియా నుంచి అప్రిషియేషన్ వచ్చింది. 2019లో వచ్చిన చిచోరే మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవడంతో తను ఏవైతే పెద్ద స్కేల్లో మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అవి వస్తాయనుకున్నాడు. చిచోరే మూవీలో ఇంజనీరింగ్లోకి రావడానికి అండ్ వచ్చిన తర్వాత ఎంత స్ట్రెస్ ఉంటుందో చూపించారు. బట్ థింగ్ ఏంటంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా అంతే స్ట్రెస్ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే జాబ్స్. ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే జాబ్ వచ్చేస్తుంది అనేది ఒక జోక్ అయిపోయింది. స్కిల్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2025కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ పైన ల్యాక్స్లో జాబ్స్ క్రియేట్ అవుతాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మన కాలేజ్ సిలబస్ ఇంకా అంత మోడర్నైజ్ అవ్వలేదు. ఇప్పుడున్న కాంపిటీషన్లో జాబ్ కొట్టాలి అంటే మనం యాడ్ ఆన్ స్కిల్స్ నేర్చుకోవాలి. కానీ ఎక్కడ నేర్చుకోవాలి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కోసం వెతుకుతున్నప్పుడు HCL గ్రూప్ కంపెనీ అనేటువంటి గ్రూవీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విత్ AI టూల్స్ ప్రోగ్రామ్ కనిపించింది. షాకింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి అప్ స్కిల్లింగ్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి టాప్ కంపెనీస్తో వీళ్ళకి టైఅప్స్ ఉన్నాయి. ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సులో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అండ్ AI టూల్స్ కూడా నేర్పిస్తారు. అది కూడా తెలుగులో. ఇవి నేర్పించడమే కాకుండా ప్రాజెక్ట్ వర్క్స్ కూడా చేయిస్తారు. ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మీ జాబ్ అసిస్టెన్స్ వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1000+ కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. అండ్ IIT మద్రాస్ ప్రవర్తక్ సర్టిఫికేట్ కూడా మీకు ఇస్తారు. ఈ కోర్సుకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఫామ్ ఫిల్ చేసి రిజిస్టర్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు అండ్ కరెక్ట్ గైడెన్స్ కూడా ఇస్తారు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ.
ఇప్పుడు సుశాంత్ కేసుకు వస్తే చిచోరే మూవీ టైంలోనే సుశాంత్ ఒక యాక్టర్ని డేట్ చేశాడు. ఆ యాక్టర్ పేరు రియా చక్రవర్తి. వీళ్ళిద్దరూ 2019లోనే లివిన్లో మూవ్ అయ్యారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు లివిన్లో మూవ్ అయ్యారో రియా చక్రవర్తి అండ్ సుశాంత్ కలిసి ఒక కంపెనీని కూడా స్టార్ట్ చేశారు. वर्क इन आर्टिफिशियल इंटेलिजेंस, ये एआई में कहाँ से इंटरेस्ट हुआ आपको? जी मेरी एक कंपनी है जिसका नाम है रियलिटिक्स, जो एक्सपोनेंशियल टेक्नोलॉजी और एआई में काम करती है. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సుశాంత్ తన లైఫ్లో టోటల్గా 150 డ్రీమ్స్ని అచీవ్ చేయాలనుకున్నాడు. ఆ 150 డ్రీమ్స్లో కొన్ని ఏంటంటే ల్యాంబార్గిని కొనటం, ఛాంపియన్తో చెస్ ఆడటం, ఫార్మింగ్ చేయటం, లెఫ్ట్ హ్యాండ్ క్రికెట్ ఆడటం, ఫ్లైట్ నడవటం. తన రీసెంట్ టైమ్స్లో అనుకున్న థింగ్ ఏంటంటే తను సైన్ చేసిన మూవీస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఊరు వెళ్ళిపోయి ఫార్మింగ్ చేసుకుందాం అనుకున్నాడు. 2020లో లాక్డౌన్ రావటం వల్ల తనకి చాలా ఫ్రీ టైం దొరికింది. ఆ టైంలో బుక్స్ చదవటం, తనకి ఇష్టమైనటువంటి స్టార్స్ని చూడటం అండ్ వర్కౌట్స్ చేయడం చేసేవాడు. సీక్రెట్గా ఒక ఫేక్ ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేసి తన ఫ్యాన్స్తో ఒక నార్మల్ పర్సన్ లాగా ఇంటరాక్ట్ అయ్యేవాడు. అంత నార్మల్గా జరుగుతున్న టైంలో 14th జూన్ 2020 రోజున సుశాంత్ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జ్యూస్ తాగేసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. కొంచెం సేపు ఆగిన తర్వాత ఆఫ్టర్నూన్ ఏం కుక్ చేయాలి అని అడగడానికి ఒక చెఫ్ డోర్ నాక్ చేశాడు. ఎంతసేపటికి డోర్ ఓపెన్ చేయకపోయేసరికి తనకి డౌట్ వచ్చి సుశాంత్ ఫ్రెండ్ అయినటువంటి సిద్ధార్థ్ పిటానికి చెప్పాడు. దీని తర్వాత సిద్ధార్థ్ హౌస్ స్టాఫ్తో కలిసి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. అదే టైంలో సుశాంత్ సిస్టర్ అయినటువంటి మీతూ సిద్ధార్థ్కి కాల్ చేసి సుశాంత్కి ఎంతసేపు కాల్ చేస్తున్నా ఆన్సర్ చేయట్లేదని చెప్పింది. ఇంకా వాళ్ళకి టెన్షన్ వచ్చేసి కీ ఓపెన్ చేసి అతన్ని పిలిపించి ఆ డోర్ను ఓపెన్ చేయించారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ డోర్ను ఓపెన్ చేశారో సుశాంత్ చనిపోయి కనిపించాడు. ఎప్పుడైతే సుశాంత్ చనిపోయాడో ఇండియా మొత్తం ఒక షాక్లో ఉండిపోయింది. ఎప్పుడు నవ్వుతూ మోటివేట్ చేసే సుశాంత్ అలా చనిపోవటం ఎవరికి బిలీవ్ చేయాలనిపించలేదు. और बिहार का होनहार लड़का तो वो आज नहीं कर सकता है. वो निश्चित रूप से एक साजिश है, बहुत बड़ी साजिश है. న్యూస్ ఛానల్స్ అన్ని బాలీవుడ్ పెట్టిన ప్రెషర్ వల్లే సుశాంత్ అలా చనిపోయాడు అనే న్యూస్ని టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టాయి. Alia expressed her shock while Karan Johar blamed himself for not keeping in touch with Sushant. However, the two are being brutally bashed on social media as netizens are digging up instances from the past. Trolls are mocking Alia for how she picked to kill Sushant during a kill, marry, hook up question on Coffee with Karan. Who would you kill, marry or hook up with? Ranbir Kapoor, Ranveer Singh, Sushant Singh Rajput? Marry Ranveer, kill Sushant, hook up with Ranveer. Okay then. Sorry Sushant. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ తర్వాత అంత ఎక్కువ నెపోటిజం ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ బాలీవుడ్. అలాంటి నెపోటిజం వల్లే సుశాంత్కి రావాల్సిన ఆపర్చునిటీస్ అన్ని వెనక్కి వెళ్ళిపోయాయని సోషల్ మీడియా అంతా బాలీవుడ్ని హేట్ చేయడం మొదలుపెట్టింది. ధర్మ ప్రొడక్షన్స్, ఎస్ట్రాజ్ ఫిలిమ్స్ సుశాంత్ని బాయ్కాట్ చేసాయనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ సుశాంత్ తను సైన్ చేసిన మూవీస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఫార్మింగ్ చేసుకుందాం అనుకున్నాడు. అలాంటిది తన దగ్గరకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని వెనక్కి వెళ్ళిపోతే తను అంత ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. మేబీ తను ఇంకొక రీజన్ వల్ల చనిపోయి ఉండొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన షాకింగ్ థింగ్స్ ఏంటంటే సుశాంత్కి జస్ట్ 13 years ఉన్నప్పుడే ADHDతో బాధపడ్డాడు. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఒక విషయం పైన ఫోకస్ చేయలేరు, కనీసం ఒక చోట కూర్చోలేరు కూడా, అండ్ వాళ్ళపైన వాళ్ళకి సెల్ఫ్ కంట్రోలే ఉండదు. సుశాంత్ మదర్ అయినటువంటి ఉషా సింగ్ కూడా జస్ట్ 40 years ఉన్నప్పుడే డిప్రెషన్తో చనిపోయారు. 2013లో సుశాంత్ యాంగ్జైటీ లెవెల్స్ అనేవి చాలా దారుణంగా పెరిగిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ తను ఒక సైకియాట్రిస్ట్ని కూడా కన్సల్ట్ అయ్యాడు. బట్ తను తన మెంటల్ హెల్త్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. ఎప్పుడైతే తను 2019లో రియా చక్రవర్తితో కలిసి లివిన్లోకి వెళ్ళాడో రియా సుశాంత్ బిహేవియర్లో చాలా చేంజెస్ అబ్జర్వ్ చేసింది. వాళ్ళిద్దరూ యూరోప్ ట్రిప్కి వెళ్ళినప్పుడు సుశాంత్ తన రూమ్లో నుంచి 3 days వరకు బయటకు రాలేదు. అసలు ఏం జరుగుతుంది అని రియా అడిగినప్పుడు సుశాంత్ ఏడ్ చేశాడు. తనకి ఒక్క నిమిషం కూడా చాలా డేస్ లాగా అనిపిస్తుంది అని చాలా బాధపడిపోయాడు. వెంటనే రియా సుశాంత్ని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆమె సుశాంత్ యొక్క మెంటల్ కండిషన్ చూసి షాక్ అయిపోయింది. మొత్తం ఎగ్జామిన్ చేసిన తర్వాత సుశాంత్కి బైపోలార్ డిజార్డర్
డిజార్డర్ ఉందని కన్ఫర్మ్ చేశారు. Therapist Susan Walker to Mumbai police on 16th of July. In her explosive statement, the therapist claimed that Sushant was suffering from bipolar disorder for the past 20 years and his condition worsened in October. ఈ డిజార్డర్లో ఉన్న వాళ్ళు చాలా నెగిటివ్ అయిపోతారు. వాళ్ళని వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకొని ఈ లైఫ్ బతకడం వేస్ట్ అని థాట్స్లోకి వెళ్ళిపోతారు. సో ఈ డిజార్డర్ని కంట్రోల్ చేయడానికి ఆవిడ మెడిసిన్స్ కూడా ఇచ్చింది. బట్ సుశాంత్ కొన్ని డేస్ ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత నార్మల్ అయ్యేవాడు. తను నార్మల్ అయ్యాను అని తనకు తాను తెలుసుకున్న తర్వాత ఆ మెడిసిన్స్ని వదిలేసేవాడు. అలా వదిలేయటం వల్ల తన మెంటల్ కండిషన్ అనేది ఇంకా వర్స్ట్ అయిపోయింది. Susan Walker believes that Sushant stopped taking medication due to his condition and it worsened, and that's why he may have perhaps killed. తనకి బైపోలార్ డిజార్డర్ ఉందని తన పేరెంట్స్కి చెప్పొద్దు అని తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడు. नहीं बाबू, तुम अपने आप को जीरो नहीं बोलते, अच्छा थोड़ी लगता है. तुम्हें हीरो हो बाबा. पापा को भेज दूँ. తన ఫ్రెండ్ అయినటువంటి సిద్ధార్థ్ పితానికి కాల్ చేసి 150 డ్రీమ్స్ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేద్దాం, తన దగ్గరికి వచ్చేయమని రిక్వెస్ట్ చేసుకున్నాడు. Then I went to his to stay with him and also work with him. So yeah, the day I met him, he was very low. You know, he held my hands and he cried, like saying ki I'm not feeling so well these days. I think I don't have anybody. ऐसा करके बहुत he used to be very emotional with me. I said ki don't worry, you Sushant had assured me that I'll take care of you like a brother. రియా చక్రవర్తి అండ్ మహేష్ భట్ రిలేషన్ సుశాంత్కి కొంచెం వియర్డ్గా అనిపించేది. ఈ పాయింట్ మీద వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతూ ఉండేవి. ఈ పాయింట్ ఒక ఎక్స్టెంట్ వరకు కరెక్ట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే మహేష్ భట్ తన కూతురుతో ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం దిగిన పిక్ ఇప్పటికీ కాంట్రవర్షియల్గానే ఉంటుంది. అండ్ రియాతో దిగిన పిక్స్ కూడా కొంచెం ఆక్వర్డ్గానే ఉంటాయి. సో సుశాంత్ అండ్ రియా చక్రవర్తికి June 8 రోజున బ్రేకప్ అయిపోయింది. అదే రోజు రియా ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. రియా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో సుశాంత్ సిస్టర్ అయినటువంటి నీతు ఆ ఇంటికి వచ్చింది. నీతు ఎప్పుడైతే సుశాంత్ని చూసిందో షాక్ అయిపోయింది. ఎందుకంటే సుశాంత్ ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడు, కానీ ఆ రోజు చాలా డల్గా కనిపించాడు. అండ్ తన కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసి ఏవో టెన్షన్స్లో ఉన్నట్టు కనిపించాడు. నీతు ఫుడ్ కుక్ చేసి పెట్టిన దాని తర్వాత కూడా సుశాంత్ తినడానికి ఇంట్రెస్టే చూపించలేదు. అదే రోజు సుశాంత్ ఎక్స్ మేనేజర్ అయినటువంటి దిశా సాలియన్ చనిపోవటం సుశాంత్ని ఇంకా డిప్రెస్ అయ్యేలా చేసింది. SSR had dropped a text to his lawyer as his name was being linked to Disha's death. CBI has already started looking into the circumstances that led to the death of Disha Salian. ఏ న్యూస్ ఛానల్ చూసినా కూడా దిశా సాలియన్ అండ్ సుశాంత్ గురించే రావటం సుశాంత్ని ఇంకా నెగిటివ్ థాట్స్లోకి లాగేసింది. తన ఫ్రెండ్ అయినటువంటి సిద్ధార్థ్ని పిలిపించి తన ఓల్డ్ వీడియోస్ అండ్ దిశా సాలియన్ యొక్క డేటాని అరెస్ట్ చేసామని చెప్పి తన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ని సిద్ధార్థ్కి ఇచ్చాడు. 12th June రోజు నీతు తన కూతురు ఇంట్లో ఒక్కతే ఉంది అని చెప్పి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సుశాంత్కి మెసేజ్ చేసింది. అతను రిప్లై ఏమి ఇవ్వలేదు. కొంచెం సేపు ఆగిన తర్వాత కాల్ చేసినా కూడా అతను రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు. 13th June రోజు సుశాంత్ కట్టాల్సిన బిల్స్ అన్ని సిద్ధార్థతోనే కట్టించాడు. 14th June నైట్ 2 o'clockకి రియా చక్రవర్తికి అండ్ తన ఫ్రెండ్ అయినటువంటి మహేష్ శెట్టికి కాల్ చేశాడు. బట్ వాళ్ళిద్దరూ ఆన్సర్ చేయలేదు. షాకింగ్ థింగ్ ఏంటంటే 8th June రోజు రియాకి సుశాంత్కి ఎప్పుడైతే బ్రేకప్ అయిందో ఆ తర్వాత రియా మహేష్ భట్తో మాట్లాడిన కన్వర్జేషన్ చూసిన తర్వాత అది చాలా వియర్డ్గా అనిపించింది. ఈ కన్వర్జేషన్ చూసిన తర్వాత వాళ్ళిద్దరూ విడిపోవటానికి మహేష్ భట్టే కారణం అనే యాంగిల్లో కూడా మనం ఆలోచించవచ్చు. 14th నైట్ రోజు సుశాంత్ ఎప్పుడైతే రియాకి కాల్ చేశాడో తను ఆన్సర్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ తను కాల్ బ్యాక్ కూడా చేయలేదు. అదే రోజు మార్నింగ్ 9:35కి మహేష్ భట్కి ఇలా మెసేజ్ చేసింది. ఇది ఒక్కసారి కాదు, ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా మెసేజ్ చేసింది. ఇదే టైంలో సుశాంత్తో మాట్లాడి ఉంటే తను ఆ డెసిషన్ తీసుకునేవాడు కాదేమో. సుశాంత్ ఆ రోజు మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళ సిస్టర్తో మాట్లాడి తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత చనిపోయాడు. ఇప్పటిదాకా సుశాంత్ డిప్రెషన్లో ఉండే ఇలా చేసుకున్నాడనే అనిపించింది. బట్ 2 years తర్వాత సుశాంత్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన ఒక అతను చెప్పిన స్టేట్మెంట్స్ మళ్ళీ డౌట్స్ రైజ్ అయ్యేలా చేసాయి. हाँ, तो मेरे मतलब मैं जब बॉडी ऑब्जर्वेशन किया देखने के बाद के टाइम जो रैंक रहता है जैसा नहीं लग रहा था. और दूसरा मेरे को अलग अलग ढंग से मतलब पैर में हाथ में मतलब बॉडी में मार कैसा वो मार लगेला अलग ढंग के था. हमने जब देखा तो वो फ्रैक्चर के माफिक था. अगर वो फ्रैक्चर था तो ऐसा आदमी ऐसा खुद को करने के टाइम ऐसा
कर नहीं सकता है। ఇన్ షార్ట్గా తను చెప్పిన పాయింట్స్ ఏంటంటే సుశాంత్ బాడీ పైన చాలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి. అలాంటి ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు సుశాంత్ ఏ విధంగా అయితే చనిపోయాడో అలా చనిపోవటం ఇంపాసిబుల్ అని చెప్పాడు. సుశాంత్ని ఎవరైనా కావాలని చంపేశారా అనే యాంగిల్లో ఈ కేసుని చూస్తే మనకి చాలా లూప్ హోల్స్ కనిపిస్తాయి. ఆ లూప్ హోల్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్, సుశాంత్ ఎప్పుడైతే చనిపోయాడో ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీసులు ఆ ఇంటికి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ క్రైమ్ సీన్ ని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలి. ఆ జనాలందరూ ఆ రూమ్ లోకి ఎంటర్ అయిపోయారు. సెకండ్ పాయింట్, సుశాంత్ రీసెంట్ గా డిప్రెషన్ లో ఉన్నాడని తెలిసినప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఒక సైకియాట్రిక్ ఫారెన్సిక్ ఆఫీసర్ ని కూడా ఇన్వాల్వ్ చేయాలి, బట్ అలా చేయలేదు. థర్డ్ పాయింట్, ఎవరైతే ఈ కేసులో సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ముంబై పోలీస్ కి ఎందుకంత టైం పట్టింది. ఫోర్త్ పాయింట్, సుశాంత్ బాడీ పైన ఉన్న మార్క్స్ ని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఎందుకు కన్సిడర్ చేయలేదు. ఫిఫ్త్ పాయింట్, సుశాంత్ చనిపోయిన వెంటనే ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండానే తను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని ఎందుకు డిక్లేర్ చేశారు. ఈ విషయాలన్నీ సుశాంత్ వాళ్ళ నాన్నగారికి కూడా డౌట్ వచ్చి బీహార్ పోలీసులకి కంప్లైంట్ చేశారు. బీహార్ పోలీస్ ఎవిడెన్సెస్ కోసం ముంబై వచ్చింది. అలా ముంబై వచ్చిన ఆఫీసర్స్ లో ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి వినయ్ తివారీ కూడా ఉన్నారు. ఆయన చెప్పిన థింగ్ ఏంటంటే ముంబై పోలీస్ కావాలని ఈ కేసుని స్లో చేసేయడానికి ఆయన్ని 14 days క్వారంటైన్ లో పెట్టారని ముంబై పోలీసుల పైన అలిగేషన్స్ వేశారు. బీహార్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టడం వల్ల ఈ కేసు అనేది సిబిఐకి వెళ్ళింది. సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే సుశాంత్ చాలా డేస్ నుంచి ఇంపోర్టెడ్ డ్రగ్స్ మారియానా కూడా కన్జ్యూమ్ చేసేవాడు. సుశాంత్ ఒకడే కాదు, రియా చక్రవర్తి, హౌస్ మేనేజర్, ఇంకా చాలా మంది ఫేమస్ సెలబ్రిటీస్ కూడా ప్రైవేట్ పార్టీస్ లో కన్జ్యూమ్ చేసేవారు. సుశాంత్ ఎప్పుడైతే డిప్రెషన్ తగ్గింది అని మెడిసిన్స్ వాడడం మానేసేవాడో ఆ టైంలో ఈ డ్రగ్స్ ని ఆ మెడిసిన్స్ కి రిప్లేస్మెంట్ గా వాడేవాడు అని రియా సిబిఐ ఎంక్వైరీలో చెప్పింది. herbal sticks. నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ టోటల్గా 35 మెంబర్స్ మీద కేసు పెట్టడం జరిగింది. ఈ కేసులోనే రియా చక్రవర్తి జైలుకి కూడా వెళ్ళింది. బట్ సాడెస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైతే జైలుకి వెళ్ళారో వాళ్ళందరూ ఇప్పుడు బెయిల్ పైన బయటకు వచ్చేసారు. ఈ కేసుని ఇండియన్ పాలిటిక్స్ ఎంత ట్విస్ట్ చేశాయంటే బీజేపీ గవర్నమెంట్ సుశాంత్ మర్డర్ అని ట్వీట్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ సుశాంత్ అని ట్వీట్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ 80,000 కి పైగా ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసి ఈ కేసు మీద మిస్ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేస్తున్నాయని ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. 4 years అయిపోయినా కూడా సుశాంత్ చనిపోవడానికి కారణం ఏంటో సిబిఐ కూడా చెప్పలేకపోతుంది. సుశాంత్ లాంటి హై ప్రొఫైల్ కేసెస్కి ఇలా ఉంటే నార్మల్ పీపుల్ సంగతి ఏంటి? ఈ కేసులో ఎవరికి ప్రాఫిట్ జరిగిందో తెలుసా? మీడియాకి. మనల్ని ఎంత ఫూల్ చేశారంటే ఆ టైంలో కోవిడ్ కేసెస్ తప్పించి ఇంకొక న్యూస్ సొసైటీలో లేదు. ఇంకా న్యూస్ ఛానల్స్కి టీఆర్పీ పడిపోతున్న టైంలో సుశాంత్ కేసు వచ్చింది. ఈ కేసుని వాళ్ళు ఎంత లాగారు అంటే రోజుకు ఒక సెగ్మెంట్ క్రియేట్ చేసి టెలికాస్ట్ చేశారు. సుశాంత్ కేసులో డిప్రెషన్ ది చాలా పెద్ద రోల్ ఉంది. స్టిల్ ఒక్క న్యూస్ ఛానల్ కూడా డిప్రెషన్ ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి దాని గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేసే ఒక్క ప్రోగ్రామ్ కూడా జరపలేదు. ఇన్ఫాక్ట్ ఆ టైంలో మన మైండ్స్ ఎంత పాలిష్ చేశారంటే తను డిప్రెషన్తోనే చనిపోయాడు అని వాళ్ళు టెలికాస్ట్ చేసినా కూడా మనం అది వినే పరిస్థితిలో కూడా లేము. తర్వాత పరిస్థితి ఎలా అయిపోయిందంటే సుశాంత్ కేసు కూడా వాళ్ళకి టీఆర్పీ ఇవ్వడం మానేసింది. సో వాళ్ళు ఆ కేసుని టెలికాస్ట్ చేయడమే మానేశారు. యాక్చువల్గా సుశాంత్ చనిపోయిన తర్వాత తన సోల్ని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వాడుకొని తమ ఎజెండాస్ని పూర్తి చేసుకున్నారు. నేను లాస్ట్ వీడియోలో ఉదయ్ కిరణ్ డిప్రెషన్ గురించి మోర్ దెన్ 10 minutes చెప్పాను. బట్ అందరికీ లాస్ట్ 2 minutes ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఉదయ్ కిరణ్ తన ఫెయిల్యూర్స్ ని హ్యాండిల్ చేసుకోలేక పిరిగితనంతో చనిపోయాడు. అండ్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ బ్యాంక్ అకౌంట్లో 2 crores ఉన్నా కూడా తను చనిపోవడానికి ఏం రోగం వచ్చింది అని మనం వాళ్ళని చాలా తక్కువ చేసి జడ్జ్ చేసేసాం. ఆ టైంలో వాళ్ళ మెంటల్ హెల్త్ కండిషన్ ఎంత పీక్స్లో ఉన్నది మనం ఎవరూ ఆలోచించలేదు. మనకి లైట్ అనిపించింది వేరే వాళ్ళకి హార్డ్ అవ్వచ్చు, మనకు హార్డ్ అనిపించింది వేరే వాళ్ళకి లైట్ అవ్వచ్చు. నేను మీతో చేసే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ఫ్యామిలీ వాళ్ళతో, ఫ్రెండ్స్తో అండ్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మీ ఎమోషన్స్ని షేర్ చేసుకోండి. డిప్రెషన్తో ఉన్న వాళ్ళని కాపాడటానికి కోట్లు అవసరం లేదు. మీరు ఇచ్చే చిన్న హగ్ లేకపోతే నేనున్నానని ధైర్యం వాళ్ళని బతికించేస్తుంది. 9 साल हो गए माँ के गए हुए जब मैं 16 साल का था और माँ गई तब तक थी मेरे साथ, तब तक मैंने कुछ नहीं किया था. लेकिन माँ के जाने के बाद जितना भी कुछ हुआ अच्छा, मेरी छोटी छोटी बात पे खुश होती थी.